తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతా పితృగురుభ్యో నమః. నమస్కారం. ముందుగా మీకు శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు కూడా. థ్యాంక్ యూ సార్. రాశి ఫలాలు అనేవి తెలుసుకోవాలి అని అంటే అది సంవత్సరంలో ఒక్క పర్యాయం మాత్రమే తెలుసుకోవాలి అనేది శాస్త్రం పెట్టిన ఒక విధానం, అంతేనా సార్? కాదా? కాదండి, మాస రాశి ఫలితాలు ఫలాలు తెలుసుకోవచ్చా? ఇది ప్రతి మాసానికి ప్రతి వారానికి సంబంధించిన ఫలితాలను విశ్లేషణ అనేది ఉంటుంది. కాకపోతే మనకు ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం ఉగాది. ఇది ఉగాది రోజున ఆ సంవత్సరం ప్రారంభ రోజున మనకి రాశి ఫలితాలను అంచనా, ఈ సంవత్సరం ఎలా జరుగుతుంది ఏమిటి అనేది అంచనా వేయటానికి అదొక మనకు ఆనవాయితీ. ఇది ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన వారికి, వ్యవసాయ రంగంలో ఉన్నవారు, వ్యవసాయదారులకు ఈ సంవత్సరం ఏ పంటలు వేయాలి, ఏ రాశి వారు ఏ పంటలు వేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, వర్షాభావ పరిస్థితులు ఏ సమయంలో ఏర్పడతాయి, ఇది నవనాయకుల దాన్ని బట్టి చెప్తారా? రాజాది నవనాయక ఫలితాలను బట్టి దాని విశ్లేషణ ఉంటుంది. కాబట్టి రాశి ఫలితాల విశ్లేషణ మనకు ఉగాది రోజు చేయటం ఆనవాయితీ. కానీ ప్రతి వార ఫలితాలను విశ్లేషించవచ్చు, దిన ఫలితాలను విశ్లేషించవచ్చు. సో ఆనవాయితీ ప్రకారమే డెఫినెట్గా ఉగాది నాడు చూసుకుంటాము. అలాగే పంచాంగకర్తలు చేసేటటువంటి విశ్లేషణ ఇంకాస్త ఎక్కువ విశ్లేషణాత్మకంగా ఉంటుంది. ఎందుకంటే వారికి పరిపూర్ణ అవగాహన ఉంటుంది గోచారం ఎలా ఉంటుంది అనేది. ఒక పంచాంగకర్తగా సుమారు ఒక 30 సంవత్సరాల నుంచి కూడా పంచాంగాల్ని రాస్తూ ఉన్నారు. సో యు ఆర్ ద రైట్ పర్సన్. అలాగే స్వానుభవాలు చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ నన్ను అడుగుతూ ఉంటారు కాబట్టి నేను ఈ మాటని మెన్షన్ చేస్తున్నాను. నేను ఇలా ఆస్ట్రాలజర్స్ని ఇన్వైట్ చేయడం కానీ, ఇంటర్వ్యూస్ చేయడం కానీ, లేకపోతే ఆధ్యాత్మికవేత్తలతో మాట్లాడటం కానీ చేస్తూ ఉన్నాను సుమారు ఒక 3-4 ఏళ్ల నుంచి. సో నన్ను అడుగుతూ ఉంటారు మీరెవరిని ఫాలో చేస్తారు అని. సో నేను ఫాలో చేసేది ఆయన ఒక్కరిని మాత్రమే. విశ్వనాథ్ గారు అంటే గన్ షాట్, ఇంకా అందులో తిరుగులేదు. ఆయన ప్రొడిక్షన్స్ అందించారు అని అంటే ఇంక తిరుగులేదు. నాకు సుమారు 10 ఏళ్ల నుంచి అనుబంధం ఉంది ఆయనతోటి. సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇదివరకు రోజుల్లో జెమినీ టీవీలో ప్రత్యేకంగా మీరు ఈ రాశి ఫలితాలని చాలా విస్తృతంగా అందించేవారు. మీకు బోల్డ్ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. సో మళ్ళీ ఎన్నాళ్ళ గ్యాప్ ఉంది సార్ ఇప్పటికి? 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత నా రిక్వెస్ట్తో మీరు మళ్ళీ ఈ ఉగాది రాశి ఫలితాలని అందించడం కోసం మా ప్రేక్షకుల కోసం ఇచ్చేశారు. అందుకు వారందరి తరపున, నా తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్. థ్యాంక్స్ అండి. సో ఇక ద్వాదశ రాశులకి కూడా ఉగాది నుంచి ఎలా ఉండబోతోంది, వారు ఎటువంటి విధి విధానాల్ని ఖచ్చితంగా పాటించాలి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే పంచాంగ శ్రవణం కూడా ఉంటుంది. సార్ చేసేటటువంటి పంచాంగ శ్రవణం ఉగాది రోజు లైవ్ ఉంటుంది. పొద్దున్న 8ంటికి నేను అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను. మన ఛానల్లో మీరు వీక్షించవచ్చు. మరి మొదలు పెడదామా సార్? తప్పకుండా అండి. వృషభ రాశి వారికి శ్రీ పరాభావనామ సంవత్సరం ఎలా ఉండబోతోందండి? వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ముందు వివరించినట్లుగా ఈ ఆదాయ వ్యయాలు, రాజపూజ్య, అవమానాలు ఇది ఉగాది వారాధిపతిని అనుసరించి నిర్ణయించేవి. కానీ వీటిని ఒక సూచనగా మాత్రమే తీసుకొని ఆర్థిక పరమైన విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడానికి, మనకు ఆదాయం 5 వస్తుంది, వ్యయం 14 వస్తుంది అంటే మనం చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అని ప్రణాళికలు రచించుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. కానీ మనకు వచ్చేది ఆదాయం చాలా తక్కువగా వస్తుంది, వ్యయం చాలా ఎక్కువగా ఉంటుందని భయపడి వారి ప్రయత్నాలు చేయటానికి కాదు. ఇది మనం ఆర్థిక పరమైన ప్రణాళికలను రూపొందించుకోవటానికి. అలానే రాజపూజ్య, అవమానాలు అనేది మనం బయట వ్యక్తులతోటి సంభాషించే సమయంలో మనం ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి అనేది. ఇక్కడ రాజపూజ్యం 5 ఉంది, అవమానం 4 ఉంది అంటే వారు పర్వాలేదు, కొంతవరకు వారు లౌక్యంగానే వ్యవహరిస్తారు అని. కానీ రెండింటి మధ్య గ్యాప్ ఒకటే ఉంది, 5, 4. కాబట్టి ఏమిటంటే వారు లౌక్యంగా పరిపూర్ణంగా ఈ సంవత్సరం వ్యవహరిస్తున్న సందర్భాల్లో అందరి నుంచి మన్ననను పొందే అవకాశాలు ఉంటాయి. ఇక ఈ రాశి వారికి 11వ స్థానంలో శని సంచారం ఉండటం, 9, 3 స్థానాల్లో అంటే రాహువు 9వ స్థానంలోనూ, కేతువు 3వ స్థానంలో ఉండటం ఈ రాశి వారికి చాలా అనుకూలించే అంశాలు. ఈ 2 సందర్భాల్లోనూ శని 11వ స్థానంలో సువర్ణమూర్తిగాను,
రాహుకేతువులు 9, 3 స్థానాల్లో సువర్ణమూర్తిత్వాలుగా ఉండటం, కేవలం శని రాహుకేతు గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలించే ఫలితాలు ఉన్నాయి, పరిస్థితులు ఉంటాయి. కానీ గురువు ఉగాది నుంచి 1/6/2026 వరకు ద్వితీయ స్థానంలో అంటే మిథున రాశిలో సంచరిస్తూ ఉండటం, ఆ సమయంలో రజిత మూర్తిత్వాన్ని కలిగి ఉండటం, ఆ తదుపరి 30/10/2026 వరకు కర్కాటక రాశిలో తృతీయ స్థానంలో సంచరిస్తూ ఉండటం, లోహమూర్తిత్వాన్ని కలిగి ఉండటం, ఆ తదుపరి జనవరి 24, 2027 వరకు 4వ రాశి అంటే సింహరాశిలో సంచరిస్తూ ఉండటం, చతుర్థ భావంలో, అందులో రజితమూర్తిగా కలిగి ఉండటం, ఆ తదుపరి సంవత్సరం అంతా మరలా 3వ స్థానంలో లోహమూర్తిగా ఉండటం. ఈ మూర్తిత్వాల్లో సువర్ణమూర్తి మంచి ఫలితాలు ఇస్తుందని అనుకో, చాలా మంచి ఫలితాలను ఇస్తుందని అనుకోవాలి. ఇక్కడ రజితమూర్తి, లోహమూర్తులు ఇవి మిశ్రమ ఫలితాలను ఇస్తాయి, అనుకూలమైన ఫలితాలు ఉండవు అనే అర్థం. ఈ కారణం చేత ఈ మూర్తిత్వాలను పరిగణలో తీసుకున్న సందర్భాలలో గురువు ఈ సంవత్సరం వీరికి సామాన్యమైన ఫలితాలను మాత్రమే ఇస్తాడని అని అంచనా వేయవచ్చు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అష్టమ కుజి సంచారం లేదు. ఈ రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మీద కోపంతో లేదా మరే ఇతర కారణాల చేత వేరే వ్యాపకాల వైపు ఆకర్షితులు కావటం, వీటి కారణాల చేత తరచూ వచ్చే చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కాలయాపన చేస్తూ ఉన్న కారణం చేత విద్యార్థులు ముఖ్యమైన అవకాశాలను కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం అంతా విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్రణాళికాబద్ధంగా వారు ప్రిపేర్ కావటం మంచిది. పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా వ్యవహరించటం అవసరం. ముఖ్యంగా ఉద్యోగార్థులకు సంబంధించి, ప్రభుత్వపరమైన ఉద్యోగాలకు సంబంధించి ఈ సంవత్సరం వీరికి చాలా ఒత్తిడి ఉండే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కోరుకున్న చోటికి బదిలీలు జరిగే అవకాశాలు ఉంటాయి, పదోన్నతులు లభించే అవకాశాలు ఉంటాయి. కానీ చేయని తప్పులకు అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. అనుకోని విధంగా వీరు స్వయంకృత అపరాధాల కారణం చేత లేదా కొన్ని సందర్భాల్లో పొరపాట్లు, అజాగ్రత్తల కారణం చేత డాక్యుమెంటేషన్ సంబంధించి వ్రాతల కోతలకు సంబంధించిన విషయాలలో పొరపాట్లు దొర్లే అవకాశాలు, పై అధికారులు వాటిని గుర్తించి వీరిని విమర్శించే పరిస్థితులు, వీరి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునే పరిస్థితులు ఉండే అవకాశాలు ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి, ముఖ్యంగా మార్కెటింగ్ రంగానికి సంబంధించి, బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన విషయాలలో సాఫ్ట్వేర్ నిపుణులకు ఈ సంవత్సరం చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కానీ వేరాస్ ట్రాన్స్క్రిప్షన్స్ సంబంధించిన విషయాలలోనూ లేదా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి సంబంధించిన విషయాలలో ఈ రాశివారు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఎంతో మెలకుగా వ్యవహరించిన సందర్భాల్లో మాత్రమే వీరికి అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టే విషయంలో స్వల్ప జాగ్రత్తలు తీసుకున్న సందర్భాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా షేర్ మార్కెటింగ్, స్పెక్యులేషన్స్ రంగానికి సంబంధించి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా ఆక్వాకల్చర్కి సంబంధించిన విషయాలలో, ముఖ్యంగా చేపలు, రొయ్యల చెరువులను నిర్వహిస్తున్న వారు, వాటికి సంబంధించిన ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి మోసాల బారిన పడే అవకాశాలు ఉంటాయి. న్యాయ చట్టపరమైన పరిస్థితులు చిక్కులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా గురు సంచారం కారణం చేత ఈ 3 రాశుల్లో సంచారం అతిచారం కారణం చేత ఈ రాశి వ్యాపారస్తులు న్యాయ చట్టపరమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు, చెడ్డ పేరు తెచ్చుకునే పరిస్థితులు ఉంటాయి. ఈ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబపరమైన విషయాల్లో పెద్దల నుంచి
పూర్వార్జితాలు పిత్రార్జితాలు చేతికందే అవకాశాలు ఉంటాయి. ప్రేమ స్నేహం వంటి విషయాదులు పరిపూర్ణ అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. కానీ వివాహ జాప్యతలకు సంబంధించిన విషయాదులలో వీరు చిన్న చిన్న పరిహార మార్గాలను పాటించిన సందర్భాలలో, పరిహారాలు అంటే కాత్యాయని వ్రతం అటువంటివి చేస్తూ ఉండటం, లేదా స్వయంవర కళాగౌరి అనే మంత్రాన్ని జపిస్తూ ఉండటం, ఇటువంటి పరిహారాలు చేస్తూ ఉండటం, లేదా కుజునికి సంబంధించిన ఏదైనా శాంతి విధానాలు ఆచరిస్తూ ఉండటం వలన వారికి త్వరగా ఈ సంవత్సరమే వారికి వివాహ యోగ్యత ఉండే అవకాశం ఉంటుంది. సంతానార్థులకు ఈ సంవత్సరం శుభవార్తా శ్రవణాలు ఉంటాయి. కానీ వైద్య నిపుణులకు వైద్య సలహాలకు ప్రాధాన్యత ఇవ్వటం అవసరం. ఇక ఈ సంవత్సరానికి సంబంధించి నక్షత్రాల వారీగా మనం అంచనా వేసుకున్న సన్నివేశాలలో కృత్తికా నక్షత్రం చివరి 3 పాదాలు అంటే 2, 3, 4 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి ఆయుర్వృద్ధి ఉంటుంది. అంటే ఎంతో కాలంగా దీర్ఘకాలికంగా వారిని వేధిస్తున్న అనారోగ్య సమస్యలు ఈ సంవత్సరం వారికి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. తొలగిపోవటం అంటే యాదృచ్ఛికంగా తొలగిపోవటం కాదు, బహుశా వైద్య సలహాలను పాటించటం, సమయానికి ఆహారం తీసుకుంటూ ఉండటం, ప్రణాళికాబద్ధంగా క్రమశిక్షణాయుతంగా జీవన శైలిని ఏర్పరచుకోవటం లాంటి పరిస్థితులు ఉంటాయి. తద్వారా వారికి అనారోగ్య సమస్యలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో పెద్దవారి ఆరోగ్య విషయంలో స్వల్ప జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. సంతాన అభివృద్ధి ఈ నక్షత్రం వారికి అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఎంతో కాలంగా వీరు ఎదురు చూస్తున్న ముఖ్యమైన వాహనాదులకు సంబంధించిన విషయాదులు, నూతన గృహ నిర్మాణ కొనుగోలుకు సంబంధించిన విషయాదులు ఈ సంవత్సరం కార్యరూపం దాలుస్తాయి. ఇక కృత్తికా నక్షత్రం వారికి సంబంధించి చూసుకున్నప్పుడు కందాయ ఫలితాలను మనం పరిగణలో తీసుకుంటే, కందాయ ఫలితాలు ఇవి 3 భాగాలుగా ఉంటాయి. అంటే 3 అంకెలు. ఒక్కొక్క అంకె మొదటి 4 నెలలకు సమభాగాలు చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం అధిక మాసం వచ్చింది కాబట్టి చైత్రం, వైశాఖం, అధిక జ్యేష్టం, నిజ జ్యేష్టం, ఆషాఢ మాసం కాబట్టి అంతవరకు కందాయ ఫలితం ఈ మొదటి అంకెను సూచిస్తూ ఉంటుంది. ఇది సరి సంఖ్య అయిన కారణం చేత ఈ సంవత్సరం ఈ 4 నెలలు అంటే ఈ సంవత్సరం 5 నెలలు అధిక మాసం కారణం చేత ఆ సమయంలో వారికి ఆర్థిక పరంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఆ తదుపరి 4 నెలలు వారికి బేస్ సంఖ్య 1 వచ్చింది కాబట్టి ఆ సమయంలో వారు కొంచెం ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండటం అవసరం. చివరి 4 నెలలు కందాయ ఫలితం 0 అని వచ్చింది కాబట్టి శూన్య ఫలితాలు ఉంటాయి. కాబట్టి కరువు కాలం ముందు ఉన్నది అంటే మనం ముందుగా ఎలా దాచుకుంటామో అలానే చివరి 4 నెలలకు సంబంధించి అన్ని విధాలుగా మనం ప్రిపేర్ అయి ఉండటం, ఆర్థిక పరంగా కూడా అన్ని విధాలుగా మనం ఖర్చులు ఉంటాయి కాబట్టి వాటిని సమకూర్చుకోవడానికి మొదటి 4 నెలల్లోనే అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి సేవ్ చేసుకోవటం మంచిది. ఇక రెండవది రోహిణీ నక్షత్రం. రోహిణీ నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం వీరికి ధనలాభం ఉంటుంది. ధనలాభం ఉండటం అంటే పూర్వార్జితాలు పిత్రార్జితాలు వీరికి చేతికి అందే పరిస్థితులు ఉంటాయి. అంతేకాకుండా వీరికి ఎంతో కాలంగా అందవలసిన ఆర్థికపరమైన బకాయిలు చేతికి అందే పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ రాశివారు రుణ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి కదా అని అవసరాలను ప్రత్యేకంగా గుర్తించి లోన్లు తీసుకోవటం లాంటి పొరపాటు పనులు చేయకుండా ఉండటం మంచిది. అంతేకాకుండా డాక్యుమెంటేషన్ సంబంధించిన విషయాలలో పొరపాట్లు జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ పొరపాట్ల కారణం చేత వీరికి విదేశీ ప్రయాణాలకు సంబంధించి కావచ్చు, పదోన్నతులకు సంబంధించి కావచ్చు, లేదా నూతన ఉపాధి అవకాశాలకు సంబంధించి చివరి నిమిషంలో వీరికి వ్యతిరేకతలు వచ్చే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా వీరు వ్రాత కోతల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. కందాయ ఫలితాలను చూసుకుంటున్నప్పుడు 5-2-2 మొదటి 4 నెలలకు సంబంధించి వీరికి బేస్ సంఖ్య వచ్చింది కాబట్టి ఈ సమయంలో వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఈ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆర్థిక పరమైన విషయాదులలో స్వల్ప జాగ్రత్తలు ఆచితూచి వ్యవహరించుకోవటం అవసరం. తదుపరి 4 నెలలు
2 అంటే సరి సంఖ్య వచ్చింది, ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆ తదుపరి 4 నెలలు, చివరి 4 నెలలు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇక మృగశిర మొదటి 2 పాదాలు 1, 2 పాదాలు వృషభ రాశిలోనే ఉంటాయి. వీరికి మానసిక పరమైన ఒత్తిడి ఎక్కువగా ఉండే పరిస్థితులు ఉంటాయి. తరచూ ప్రతి విషయానికి ఆత్మన్యూన్యతా భావానికి లోను కావటం, ఇతరులు తమను ఉద్దేశించి మాత్రమే ఏదైనా వ్యాఖ్యలు చేస్తున్నారని, తమను కించపరుస్తున్నారనే భావనతోటి మానసిక ఒత్తిడి, మనస్తాపానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. దీని అర్థం కుటుంబ సభ్యుల నుంచి అనారోగ్య సమస్యల వలనో లేకపోతే మరే ఇతర కారణాల చేతనో వీరికి మనస్తాపం కలుగుతుందని కాదు, కేవలం ఆత్మన్యూన్యతాభావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని ఏర్పరచుకోవటం కారణం చేత వీరికి ఆత్మన్యూన్యత ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వీరు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా, కాన్ఫిడెంట్గా, సంకల్ప బలంతో వ్యవహరించిన సందర్భాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. 2వ ప్రయత్నం, 3వ ప్రయత్నాలలో మొదటి ప్రయత్నం సఫలీకృతం కాని సందర్భాలలో పట్టు విడవకుండా 2వ ప్రయత్నం లేదా 3వ ప్రయత్నంలో వీరికి ఉద్యోగాలు పొందటం లేదా పరీక్షల్లో చాలా ఉన్నతమైన మార్కులు పొందటం అనేది ఉంటుంది. వివాహ ఆది శుభకార్యాలకు సంబంధించి కూడా వీరికి మొదట్లో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉండే అవకాశాలు ఉండవచ్చేమో, కానీ 2వ ప్రయత్నంలో వీరు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా చెప్పదలుచుకున్న విషయం, ఏ సందర్భంలోనూ వీరు ఆత్మన్యూన్యతాభావానికి లోను కాకుండా వ్యవహరించటం మంచిది. కందాయ ఫలితాలను చూసుకుంటున్నప్పుడు వీరికి 0-0-4 ఇక్కడ మొదటి 4 నెలలు, తదుపరి 4 నెలలు వీరికి శూన్య ఫలితాలను సూచిస్తూ ఉంది. కానీ సహజంగా ఇది వారికి తీవ్రమైన, ముందు వివరించినట్లుగా మానసిక పరమైన ఒత్తిడి కారణం చేత అతి సున్నితత్వానికి లోనయ్యే అవకాశాలు ఈ మొదటి 8 నెలల్లో ఉండే పరిస్థితులు ఉంటాయి. ఈ నక్షత్రాలకు సంబంధించిన వారి తల్లిదండ్రులు లేదా వారి బంధువులు వీరి పట్ల చాలా దయతో, ప్రేమతో వ్యవహరించటం అవసరం. వీరు చాలా సున్నితత్వానికి లోనైన సందర్భాల్లో సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వటం అవసరం. వీరు చివరి 4 నెలల్లో మంచి అనుకూలమైన ఫలితం 4వ నెంబరు, 4వ అంకె వచ్చింది. ఇది చాలా సరి సంఖ్య. కాబట్టి చివరి 4 నెలల్లో వీరికి అనుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. గతంలో ఎదుర్కొన్న ఇబ్బందికర సన్నివేశాలు, పరిస్థితులను పరిపూర్ణంగా అధిగమించగలుగుతారు. ఇవి ఈ సంవత్సరానికి సంబంధించి వృషభ రాశి వారి ఫలితాలు. మరి సంవత్సరం అంతా కూడా సాఫీగా వెళ్ళిపోవడానికి వీళ్ళు ఎటువంటి మరి పరిహారాలని పాటించుకోవచ్చు? వీరికి ముఖ్యంగా శనికి సంబంధించి శని, రాహు, కేతువులు ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలను ఇస్తారు అని ముందు వివరించాను. కాబట్టి శనికి సంబంధించిన శాంతి విధానాలను పాటించుకుంటూ ఉండటం, ఏ గ్రహం అయితే మనకి అనుకూలంగా ఉన్నదో ఆ గ్రహానికి సంబంధించి శాంతి విధానాలు ఆచరించడం మంచిది. ప్రతి శనివారం వారికి కుదిరితే ఉపవాసం ఉండటం, లేని సందర్భాలలో దగ్గరలో ఉన్న శని భగవాను సంబంధించి నవగ్రహ దేవాలయాలకు వెళ్ళి శనికి సంబంధించి నల్ల నువ్వులు, నల్లటి వస్త్రం, తైలం అంటే నువ్వుల నూనె అక్కడ ఇచ్చి శనికి ప్రదక్షిణాలు చేయటం అలవాటుగా చేసుకోవటం. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఉండటం. శనివారం సహజంగా మనకి అందరికీ అలవాటైన విషయం. శనివారం వెంకటేశ్వర స్వామికి, బాలాజీకి సంబంధించి పూజ చేస్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామికి వారు ప్రతి శనివారం పూట ఏదైనా పూజా కార్యక్రమాలు చేసుకోవటం, వారికి ఆరోగ్యం సహకరించిన సందర్భాలలో, కుటుంబ పరిస్థితులు సహకరించిన సందర్భాలలో వారు ఉపవాసం ఉండటం మంచిది. ఈ సంవత్సరం ఈ సింపుల్ రెమెడీ చేసుకుంటే ఆఖరికి మృగశిరా నక్షత్రం వారు కూడా ఈ చిన్నపాటి పరిహారం ద్వారా వారికి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలను పొందుతారు. అలా పొందాలి వృషభ రాశి వారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా తెలియజేశారు సార్. కృతజ్ఞతలు. నెక్స్ట్ వీడియోలో మిథున రాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం.